ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ షాలోమ్. గుడ్ మార్నింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన డిజైనర్, మనల్ని రూపించే దేవుడు, మన జీవితాల్ని రూపుదిద్దే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ వాగ్దానంలో మనం చూస్తాం, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి ఏం చేస్తారండి? ఆ జిగట మన్నును తీసుకుని చక్కని రూపాన్ని, చక్కని రీతిలో మలుస్తాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాల్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు మనల్ని కూడా చక్కని రీతిలో మలిచి ప్రభువుకి మహిమార్థమైన బిడ్డలుగా మనల్ని ఉంచుతాడు. అటు కృపదేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయ్యో తండ్రి, కుమ్మరి చేతిలో ఏ రీతిగా అయితే ఆ కుండని అందంగా మలుస్తాడో తండ్రి, ఆ రీతిగా మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం. మా జీవితాలను కూడా తండ్రి, అయ్యో తండ్రి, పాపంలో శాపంలో ఉన్న మమ్మల్ని అయ్యో తండ్రి రక్తంని కార్చి అయ్యో తండ్రి పరిశుద్ధులుగా చేస్తాం. మా జీవితాన్ని మీ పాదాలు చెంత పెడుతున్నాం. మా జీవితాన్ని మీరు అందముగా మలచండి. అనేక మందికి ఆకర్షణీయంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము ఉండాలి. అటు కృప మా జీవితాలను అనుగ్రహించి నడిపించు, మమ్మల్ని దీవించు. మీ బంగారు హస్తాలు చెంత పెడుతూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్.